హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక లాంగ్ వీడియో చేయబోతున్నా ఒక టాపిక్ మీద. అదేంటంటే చాలామందికి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి కదా, అవి రెగ్యులర్ అవ్వడానికి మనం లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అసలు ఎటువంటి ఫుడ్ తినాలి, డే అంతా మనం ఎంత యాక్టివ్గా ఉంటే ఎట్లుంటుంది మన బాడీకి కానీ మన హెల్త్కి కానీ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను అనమాట, హెల్దీ టిప్స్. అవేంటంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే ఫుడ్ విధంగా, వాటరు టైంకి ఇంటేక్, వాటర్ ఇంటేక్, తర్వాత యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్, ఇలా కొన్ని టిప్స్ చెప్తాను అనమాట. ఇవి ఏం కాదు, ఎవరైనా పాటించచ్చు. కాకపోతే కొన్ని మనం లైఫ్ స్టైల్ అనేవి మనం పీసీఓడి ఇట్లా కొన్ని ఉంటాయి కదా, థైరాయిడ్, వాళ్ళకైతే నేను చెప్పట్లేదు. నార్మల్గా ఇర్రెగ్యులర్ అంటే 40 డేస్కి 2 మంత్స్కి ఎట్లా ఉంటాయి కదా వాళ్ళకి చెప్తున్నా. ఈ పీసీఓడి, థైరాయిడ్ అనేవి అవి డాక్టర్ కన్సల్ట్ అయితే బెటరు. ఎందుకంటే మనం ఓన్గా చేసుకొని మళ్ళీ ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అయితే అది కష్టం కదా, అందుకని చెప్పి. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను పీరియడ్స్ రెగ్యులర్ అయ్యడానికి కొన్ని టిప్స్ చెప్తా. నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తా, అదేంటంటే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ అలాంటివి ఉన్న వాళ్ళు దాన్ని కొంచెం తగ్గించుకొని మెడిసిన్ కాకుండా మన ఫుడ్ హ్యాబిట్స్లో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఏ విధంగా అనేది ఒక నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో చేస్తా. ఫస్ట్ ఈ వీడియోలో అయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఫస్ట్ పాయింట్ వచ్చేసి లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ చేంజ్ అనేది. ఓన్లీ పీరియడ్స్ రెగ్యులరే కాదు, మన హెల్త్ పరంగా మన బాడీ డే అంత యాక్టివ్గా ఉంటుంది అనమాట. మెయిన్ వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేపాటికి అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు, టోటల్ బంద్ అనమాట. ఏ ఫుడ్ తినాలన్నా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్దీ వేలోనే తినాలి. సో తిన్నదాన్ని అది కూడా ఏంటి, పోర్షన్ వైజ్ లిమిట్గా తీసుకొని మన బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంతేకాకుండా తిన్నదాన్ని మనం కరిగించేయాలి. ఏదైనా ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా ఇలాంటివి చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా. మనకి నాలెడ్జ్ లేకపోతే కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చూసి ఫాలో అవ్వండి. లేదా ఒక 1 అవర్ 2 అవర్స్ వాకింగ్ చేయండి, అంతే, సింపుల్, సరిపోతుంది. ఏమీ లేదు దీంట్లో. ఇంకా మనం కావాల్సింది మన బాడీకి ఏంది, ప్రోటీను, ఫైబరు, కాల్షియం, ఇవి మెయిన్. ఇవి తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి, అంతే. ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ ఇవి కంప్లీట్గా తగ్గించేసేయండి. వాటర్ అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఫ్రూట్స్ వచ్చేసి ఇట్లా పీచు పదార్థాలు అంటే ఫైబర్ అండ్ వాటర్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. మీకు స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది. నా హెయిర్ చూడండి, అసలు చాలా కొంచెం థిన్గా ఉండేది, ఈ మధ్య కొంచెం బెటర్ అనమాట. అది టిప్స్ అనమాట ఇవి కొన్ని. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మన హెల్తీ కూడా అట్లనే ఉంటుంది మంచిగా. సో నెక్స్ట్ యోగా, ఎక్సర్సైజెస్ చెప్పినా కదా, అవి చేయండి. ఒక 30 minutes to 1 hour, అట్లీస్ట్ 15 minutes అయినా చేసుకోండి మీ బిజీ లైఫ్ స్టైల్లో. ఆ తర్వాత వచ్చేసి లైఫ్ మేనేజ్మెంట్, అంటే మన ఇంట్లో వర్క్స్, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా అవి ఇంట్లో వర్క్స్, పిల్లలు ఉన్న వాళ్ళు అన్నీ మేనేజ్ చేస్తూ మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఒక్క 5 minutes కొంచెం ఓపిక తెచ్చుకొని మన చేతులతో మనం నీట్గా చేసుకుంటే మన లైఫ్, మన హెల్త్ అనేది మన చేతిలో ఉంటుంది, ఏదైనా సరే, అదనమాట. నెక్స్ట్ వాటర్ అని చెప్పా కదా, మీకు ఈ వాటరు 3 to 5 లీటర్స్ అని చెప్పా. ఒత్తిగా వాటర్ తాగబుద్ది కాకపోతే దాంట్లో కొంచెం వాటర్లో చియా సీడ్స్, లేకపోతే ఈ లెమన్ వాటరు, బటర్ మిల్క్, ఇంకా ఇవి వస్తాయి కదా సబ్జా సీడ్స్, ఆ వాటర్ తీసుకోండి. ఒక 2 లీటర్స్ 1 లీటర్ మీకు అలా సరిపోతుంది. సరే, అయితే ఇప్పుడు కొంతమందికి పీరియడ్స్లో బ్లీడింగ్ అనేది కొంచెం మందికి ఇంక్రీజ్ ఎక్కువ అవుతుంటుంది, కొంతమంది తక్కువ అవుతుంటుంది. దీనికి ఎట్లాంటి టిప్స్ చెప్తానంటే ఫుడ్, అది కూడా ఫుడ్లోనే అనమాట. సో ఏం లేదు, మనం కావాల్సింటే మీరు 1 month నేను చెప్పింది ఫాలో అవ్వండి.
ఫాలో మీన్స్ ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు రైస్ ఐటమ్ అనేది మీరు చాలా తక్కువ తీసుకున్నారనుకోండి, ఆ మంత్లో మీకే తెలుస్తుంది. ఎక్కువ అయ్యే వాళ్ళకి కొంచెం తగ్గుతుంది రైస్ వల్లనే అనమాట. ఇంకోటి స్వీట్స్ వలన, ఇంకా కాఫీ టీ ఎక్కువ తాగే అలవాటు అంటే డేలో 2 టైమ్స్ ఏం కాదు, 3, 4, 5 టైమ్స్ 10 టైమ్స్ అట్లా తాగకూడదు. చాలా డేంజర్ అనమాట, బాడీ డిహైడ్రేట్ అవుతుంది. సో బాడీ డిహైడ్రేట్ కాకూడదు. మనం అలా అయితే ఎక్కువ బ్లీడ్ అయ్యే వాళ్ళకి కొంచెం తగ్గుతుంది. తక్కువ అయ్యే వాళ్ళకి వచ్చేసి నేను ఏం చెప్తానంటే కొంచెం కాల్షియం ఐరన్ ఉన్న ఫుడ్ బాగా తినండి. కాల్షియం ఐరన్ అంటే రాగి పిండి, తర్వాత వచ్చేసి ఇది ఉంటుంది కదా పల్లి పట్టి, బెల్లంతో చేస్తాము, పల్లీలతో స్వీట్, అది హెల్దీ వేలో ఇలా మనం నువ్వులది అవి తినండి. మీకు తక్కువ అయ్యే వాళ్ళకి కొంచెం మంచిగానే రెగ్యులర్గా అవుతుంది. సో ఇలా ఉన్నాయి. తర్వాత వచ్చేసి నేను మీకు ఒక విషయం చెప్పాలి. మెయిన్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్పా కదా, టైం అనమాట మెయిన్. అంటే మీరు టైంకి తినాలి, లేట్గా తినకూడదు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అనుకో 8:30 to 9 మధ్యలో తినేయాలి. అది నెక్స్ట్ డే కూడా అదే టైమే అనమాట. మీరు టైం తప్పు ఎక్కువ అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 11కి, లంచ్ వచ్చేసి 3కి, డిన్నర్ 10కి అట్లా తిన్నారనుకో సేమ్ ఇంకా అంతే, మారదు. మీకు ఇర్రెగ్యులర్ ఉంటాయి, అలానే పీసీఓడి అవి కూడా అటాక్ అయిపోతాయి. సో టైం అనేది కూడా ఎంత మనకి వర్క్ ఉన్నా ఫస్ట్ అది పక్కన పెట్టేసి కొంచెం కానీ మనం టైంకి తీసుకోవాలి మన బాడీకి సరిపోయే ఫుడ్. ఓకేనా. నెక్స్ట్ మా లంచ్ టైం అయితే 12:30 to 1:30 ఆ 2 లోపు తినేయండి. నైట్ వచ్చేసి 7 మ్యాక్స్ అంటే 8 లోపు డిన్నర్ ఫినిష్ అయ్యేటట్టు చూసుకోండి. ఇది హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. సో ఇంతే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే స్లీప్ అనేది ఖచ్చితంగా 7 to 8 అవర్స్, అట్లీస్ట్ 6 అవర్స్ ఉండేటట్టు చూసుకోండి. 8 అవర్స్ అయితే బాగా ఉండాలి స్లీపు. ఎందుకంటే నిద్ర మెయిన్, ఎక్కువ హెడేక్స్ కానీ స్ట్రెస్ కానీ మెయిన్ నిద్రే అనమాట. వెయిట్ పెరగడానికి కూడా మెయిన్ రీజన్ స్లీపే అనమాట. నైట్ 10కి పడుకోండి, ఎర్లీ మార్నింగ్ 5 or 6కి లేయండి. ఇది చాలు స్లీప్ అనమాట. డే టైం అస్సలు పడుకోకండి, ఎందుకంటే మంచిది కాదు. మీ బాడీ అనేది లేజీగా అవుతుంది. అది జస్ట్ 10 minutes న్యాప్ ఓకే, కానీ ఎక్కువ పడుకోకూడదు డే టైం అయితే. ఓకేనా. ఇంక ఇవి జస్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మంచిగా యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ అయితే ఎగ్స్, చికెన్ కూడా తక్కువ తీసుకోండి, ఎగ్ ఎక్కువ తీసుకోండి. ఎగ్స్ ఎక్కువ తింటే మనకి ప్రోటీన్ అనేది బాగా వస్తుంది. ఇంతే అండి. ఇంకా ఈ వీడియో అయితే పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి కొన్ని సింపుల్ టిప్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో పీసీఓడి థైరాయిడ్ మనం ఎలా తగ్గించుకోవాలనేది కొన్ని టిప్స్ చెప్తా. అది కూడా వీడియో అయితే ఇంతే. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.